కోడి మంది ఉంటారు అందరూ ఓకే చేస్తే 4 సంవత్సరాలు పడితే 4 సంవత్సరాలు పడితే ఒక ప్రాజెక్టు ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు మీరు కాదంటే మేము మానేస్తాం. మేము అందులో మాత్రం ఏమి లేదు. ఇప్పుడు నేను 2020 నుంచి పోరాడాను. 11 ఏళ్ళు నన్ను మాట్లాడిన వాళ్ళు కదా మీరు మాట్లాడారు. ఇప్పుడు 2020 నుంచి మాట్లాడాం. 2023లో కూడా కలెక్టర్ గారిని కలిసాం. జూన్ 2వ తారీఖు కలెక్టర్ గారు ధర్నా చేసాం. ఏమని మొన్న ఎవరో మన పవన్ కళ్యాణ్ ఆఫీస్ గారు ధర్నా చేసాం. ఏమంటే మేము 4 డిమాండ్లు పెట్టామండి. ఏమంటే మేము చేసుకుంటామండి, మా కులంలో మీరు వద్దండి. ఏమంటే ఏ నాయకుడైనా సరే అందరు కులంలో చెందిన నాయకులలో లేదు వద్దంటే లగ్గుడు సోదర వద్దంటే వెళ్ళిపోతాం. ఇప్పుడు లగ్గుడు ఇప్పుడు 11,500 ఇవ్వాలని, 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ఫ్యాక్టరీలో శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మీ చేత అది వద్దంట. ఇది కాదండి 67 గ్రామాలండి. 67 గ్రామాలు ఇప్పుడు అలాగంటే మానేస్తాం. ఇప్పుడు అలాగే ముందు గవర్నమెంట్ ఎందుకు కిలోమీటర్ 2-3 కిలోమీటర్లు ఎక్కువ పోయింది. మరి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ముందు మరి అప్పుడన్నా అప్పుడు కూడా పాదకు పంపి కదా. మరి అప్పుడన్నా మీరు ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడు వచ్చారు? మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడైనా వచ్చారా? 300 అలా కాదు కింద నుంచి ఆయన మాట్లాడిస్తారు పరివర్తన లేదా ఆయన అన్న చేయబట్టే కదా వచ్చింది. అన్న చేయబట్టే పడి వచ్చింది కదా మళ్ళీ మళ్ళీ పడగదా మత్స్యకారులు గొడవ పెడుతున్నారు ఇతర కులాల నుంచి వచ్చి. దయచేసి మా మత్స్యకారులను కావాలని చెప్పి మీరు రాజకీయాలకి వాడుకోవద్దని చెప్పి ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. మన నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు కూడా మన నియోజకవర్గానికి పర్టికులర్గా వచ్చి అన్నదమ్ముళ్ళ కలిసి ఉన్నటువంటి టీడీపీ నాయకులను కూడా మరి గొడవలు పెట్టడానికి చూస్తున్నారు టీడీపీ జనసేన మధ్యన. మరి ఇందులో ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. త్వరలో మీడియా మిత్రులకి ఆ ఫోటోలు కూడా మేము చూపిస్తాం. కావాలని చెప్పి కొంతమంది ఇందులో ఏ విధంగా తోడుతున్నారు, ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభాలు చేసి సంబంధం లేని వ్యక్తులు సీఎం రిలీఫ్ ఫండ్ రేపిస్తామని చెప్పి
స్థానిక మత్స్యకారుల దగ్గర కూడా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో తీసుకుంటున్నారో వాళ్ళేమో మా డాక్యుమెంట్స్ ఏమైనా అడుగుతుంటే నువ్వు మా వెనకాల ఉద్యమానికి వస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారంట. ఇటువంటి మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా మంచి పరిపాలన ఎంచుకున్నారు. ప్రజలకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో. ఇవాళ ఉప్పాళ్ళ చూస్తూ ఉంటే ఎక్కువ మంది పాపులేషన్ ఉన్న ఏరియా, రాత్రి పగలు అని తేడా లేకుండా ఎవరైతే రెక్కాడితే డొక్కాలేని స్థితిలో ఉంటారని చెప్పి అన్నా క్యాంటీన్ కూడా కూటమి ప్రభుత్వం మరి ఉప్పాల్లో పెట్టడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మరి గతంలో చనిపోయినటువంటి మత్స్యకారులు కూడా నష్టపరిహారం మేము ఇప్పిస్తామని చెప్పి రీసెంట్గా మన ఎంపీ గారి పేపర్ స్టేట్మెంట్లో కూడా చూసి మా మత్స్యకారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దయచేసి మాకు గొడవలు పెట్టొద్దు. మేము అన్నదమ్ములుగా పోతున్న మత్స్యకారులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మేము ధర్నాలు చేసుకొని గతంలో చూసుకొని చాలా ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు పెద్దలందరూ కూడా. ఇవాళ చూస్తూ ఉంటే ఉప్పాళ్ళలో మన